ఓహో గోపాల్ రెడ్డి గారిని ప్రపోజ్ చేస్తున్నావా, ఇతను కూడా జంజాల కూడా శాస్త్రి కూడా అలాగే. అయితే నెక్స్ట్ మీట్లో గోపాల్ రెడ్డి గారిని ఇంట్రడ్యూస్ చేయడం, జంజాల డైరెక్టర్గా గోపాల్ రెడ్డి కెమెరామెన్గా ఆ సినిమా ప్రపోజ్ అయింది. ఆ సినిమా పేరు ముద్దమందారం. జంజాల డైరెక్షన్లో ఫస్ట్ వచ్చిన సినిమా. ఆ సినిమాకి సబ్జెక్ట్ ఏంటంటే తను జంజాల ఇష్టపడే సబ్జెక్టు, అందరికీ బాగా ఇష్టపడే ఆ సినిమా 2-3 సార్లు చూసాం. ఫ్రాంకో జెఫ్రీలో అని ఇటాలియన్ డైరెక్టరు. రోమియో జూలియట్ పెద్ద హిట్టు. అందులో ఒలివియా హసన్ హీరోయిన్, హీరో పేరు ఏదో ఉంది. ముచ్చటగా చక్కగా యంగ్ అనమాట, అంటే 15-16 ఏళ్ల వయసు, అలాగా బబ్లింగ్ యూత్ అనమాట. అదే కాకుండా ఇంకో సినిమా బ్లూ లగూన్ 1980 ఫిల్మ్, డైరెక్టర్ ర్యాండల్ క్లైజర్. దాంట్లో హీరోయిన్గా బ్రూక్ షీల్డ్స్ అండ్ ఆ కుర్రాడు క్రిస్టాఫర్ ఎట్కిన్స్. వాళ్ళిద్దరి మధ్యలో చాలా గొప్ప కెమిస్ట్రీ, చివరికి వాళ్ళ లవ్, తెలియకుండానే వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడాలు, ఇవన్నీ కలిపి అద్భుతమైన యూత్ఫుల్ సినిమా అనమాట. రెండు కలపడం జరిగింది. రోమియో జూలియట్ కొంత, మెయిన్గా ముద్దమందారానికి ఇది ఎక్కువగా తీసుకునటం జరిగింది. జంజాల రెండు కలుపుకొని ట్రీట్ చేశాడు. దానికి కొత్త వాళ్ళతోనే అని ఒక ప్రపోజల్ కూడా తను పెట్టాడు. అప్పుడు సెర్చింగ్లో బయలుదేరి రకరకాల చూస్తే జంజాలకి, నాకు, మిగిలిన నానికి అందరికీ పరిచయమైన విజయరామ్ అని ఒక ఆయన ఉన్నాడు. విన్నకోట విజయరామ్. విన్నకోట రామన పంతులు గారు ది గ్రేట్ థియేటర్ ఆర్టిస్ట్ అనమాట, విజయవాడ. అయినా చాలామందికి తెలుసు విన్నకోట రామన పంతులు గారు అంటే. ఆయన కొడుకు విన్నకోట విజయరాము. అతను మా టీంలో జంజాల, ఎంసీ దాస్ గారు, నేను, విన్నకోట విజయరామ్ కలిసి ఒక సంస్థ నాటకాలు వేసాడు అనమాట. ఆ విన్నకోట విజయరామ్ మేకప్ అది బాగా చేస్తాడు. వాళ్ళ మేనల్లుడు అతన్ని జంజాల ఒక ఫైనలైజ్ చేసుకున్నాడు చాలామందిని చూసి. అతనే ప్రదీప్ కుమార్, ముద్దమందారం ప్రదీప్ అంటాం కదా. అలాగే హీరోయిన్స్ రకరకాల శిక్ష ఎన్నెన్నో చేసి చివరికి ముద్దమందారంలో హీరోయిన్గా పూర్ణిమని సెలెక్ట్ చేశాం. పూర్ణిమ వాళ్ళిద్దరు పేరు అనమాట. ఆ సినిమా అలాగే స్టార్ట్ అయింది. అయితే ఆ సినిమా అయిపోయింది, సక్సెస్, మంచి సక్సెస్ కూడా అయింది. రమేష్ నాయుడు గారు మ్యూజిక్ అయింది, ఇవన్నీ బాగా వచ్చాయి. సినిమా కూడా మంచి గుర్తింపు వచ్చింది. కొత్త వాళ్ళతో కూడా జంజాల గొప్పగా చేసిన రివ్యూస్ అన్నీ వచ్చాయి. కానీ ఇండస్ట్రీ ట్రెండ్ ఎలా ఉంటుందంటే జంజాలకి నెక్స్ట్ పిక్చర్కి చాలా గ్యాప్ వచ్చింది. రచయితగా పిలవడంలో తేడా వచ్చింది. రెండోది డైరెక్టర్గా నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఏమీ రాలేదు. ఇమ్మీడియట్గా ఏ ప్రొడ్యూసర్ ముందుకు వచ్చి మీరు సినిమా చేయమని అనలేదు. ఆ టైంలో ఒక ఆలోచన వచ్చింది అందరికీ కలిపి.